హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 16తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్ పార్కింగ్ దగ్గరికి రాగానే పెద్దవాళ్ళందరూ ఒక కారులో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అయి కుర్ర బ్యాచ్ మొత్తాన్ని ఒక కారులో ఎక్కమని చెబుతారు ధర్మగారు. అక్షర డ్రైవింగ్ చేస్తుంటే తాను పక్కన కూర్చోవడం నచ్చని అరవింద్, కార్ కీస్ నాకు ఇవ్వండి మావయ్య, నేను డ్రైవ్ చేస్తాను అని అంటాడు. అక్షర, బావకంట కార్ కీస్ ఇచ్చేయమ్మా, బావ డ్రైవింగ్ చేస్తారు అని చెబుతారు శేషు గారు. అడిగింది నిన్ను నాన్న, నన్ను కాదు, నీ కారు డ్రైవ్ చేస్తానని అడుగుతున్నాడు అని అంటుంది కావాలని. మీ అందరూ ఒక కారులో వెళ్ళాలని కదా డిసైడ్ అయ్యాం, కాబట్టి కార్ కీస్ ఇచ్చేసాయి బావకి అని అంటారు శేషు గారు. నన్ను అడగలేదు కదా నాన్న, నేనెలా ఇస్తాను? నువ్వు పెద్దవాడివి, నువ్వు డ్రైవ్ చేయలేవని నీ కారు అడిగారు. అత్త నాతో వస్తుందిలే, మీరొక కారులో వచ్చేసేయండి అని అంటుంది అక్షర. మా ఆవిడ్ని నన్ను విడదీయాలనుకుంటున్నావా అని ధర్మాగారు నవ్వుతూ అడుగుతారు. ఏంటి, కారు మారినంత మాత్రాన విడిపోతారా అని అక్షర చిన్న స్మైల్తో అడుగుతుంది. మేమిద్దరం అలా ఎప్పుడు వేరు కారులో ఎక్కలేదమ్మా, కలిసే వెళ్తాం. అయినా పెద్దవాళ్ళందరం మేమంటే మీ అత్తేమన్నా మీలా 20 ఏళ్ల బాలమని అనుకుంటున్నారా మీతో రావడానికి అని అంటారు ధర్మగారు. సరే, ముందు కారు ఎక్కండి, ఇక్కడే చాలా టైం అయిపోయింది అని అంటారు శేషు గారు. ఇంతకీ ఇప్పుడు ఏ కారు డ్రైవ్ చేయాలనుకుంటున్నారు మీ అల్లుడు గారు అని కీస్ తిప్పుతూ అడుగుతుంది అక్షర. చెవుడు కూడా వచ్చిందా మావయ్య మీ అమ్మాయికి? ఇప్పుడు దాకా మీరందరూ మాట్లాడిందేంటి? అయినా డ్రైవర్ ఉండగా నేనెందుకులే డ్రైవ్ చేయడం అని అరవింద్ కారు ఎక్కబోతుండగా ఇక్కడెవరు డ్రైవర్లు లేరు అని కార్ కీస్ అరవింద్ మీదకి విసురుతుంది అక్షర. కంపల్సరీ కార్ కీస్ విసురుతుంది అని తెలిసిన అరవింద్ కార్నర్ స్మైల్తో క్యాచ్ పడతాడు వాటిని. ఒరేయ్ అనీష్, మీ బావకి రూట్లు తెలీదు, మనల్ని అడవికి తీసుకెళ్తే కష్టం, పక్కన కూర్చొని దారి చెప్పు అని వెనక సీట్లో సెటిల్ అవుతుంది అక్షర. బావకి నేను దారి చెప్తాను, నువ్వు వెనక కూర్చో అని అంటుంది అక్షిత. నువ్వేమైనా ఈ రోడ్లు సర్వే చేసావా దారి తెలియడానికి? మూసుకొని వెనక్కొచ్చి కూర్చో, ఇద్దరూ కలిసి మమ్మల్ని ఊరంతా తిప్పేయగలరు అని అంటుంది అక్షర. అక్షితకి డ్రైవింగ్ రాదనుకుంటా రోడ్లు సర్వే చేయడానికి అని అంటుంది దర్శి. డ్రైవర్లుండగా డ్రైవింగ్ చేయడం నాకేం అవసరం అని పొగరగా అంటూ అనీష్ ముందున సెట్ అయిపోవడంతో విధి లేక తిట్టుకుంటూ వెనక కూర్చుంటుంది అక్షిత. అన్ని వేళలా డ్రైవర్లు ఉండరమ్మా, ఒకరి మీద ఆధారపడి కూర్చుంటే కష్టం. నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి ఇవాళ మీ అందరూ ఇంటికి తొందరగా వస్తున్నారు, లేదంటే ఎయిర్పోర్ట్లో ఈ రాత్రికి బస్ చేసేవారు అని అక్షర దీర్ఘం తీస్తూ అంటుంది. అనీష్, ఇక్కడ కొంతమందికి లాజిక్ అనేది తెలియడం లేదు, అనవసర టాపిక్ సాగ తీసుకుంటూ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ముందున మామయ్య కారు వెళ్తుండగా దాన్ని ఫాలో అయిపోతే అయిపోతుంది కదా, దారి తెలియాల్సిన అవసరం ఉందా దానికి? తెలియకపోయినా గూగుల్ మాత అని ఒకరు ఉన్నారని కొందరికి ఇంకా తెలిసినట్టు లేదు. ఇంకిక్కడ హోటల్స్ చాలా ఉన్నాయి ఉండడానికి, ఎయిర్పోర్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ మెదడు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టొచ్చారో ఏమో, అందుకే ఇలాంటివన్నీ గుర్తు రాలేదనుకుంటా అని అరవింద్ నవ్వుతూ అంటాడు. పొగరు అనుకొని అంత స్లోగా డ్రైవ్ చేస్తారని మాకు తెలియదులేండి. అమెరికా రోడ్ల మీద కారులు నడిపిన వాళ్ళు ఇక్కడ కూడా అలాగే పరిగెత్తిస్తారేమో, రూట్ చెప్పమని అన్నాను, లాజిక్ తెలియక కాదు అని మూతి తిప్పుతూ అంటుంది అక్షర. ఇంత ట్రాఫిక్లో అమెరికా రోడ్ల మీద పరిగెత్తించినట్టు పరిగెత్తించడం చేస్తే వెళ్ళేది ఇంటికి కాదు, ఈ యమలోకానికి. ఎక్కడ ఎలా డ్రైవ్ చేయాలో అలాగే చేయాలి అని నీకు రూట్ తెలుసు కదా అని అని అడుగుతాడు అరవింద్. తెలుసు బావా అని అనీష్ అనగానే కారు స్పీడ్ పెంచుతాడు అరవింద్. అది చూసి చిన్నగా నవ్వుకుంటుంది అక్షర. ఇంకేంటి దర్శి, ఎగ్జామ్స్ అయిపోయాయి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది అక్షర. ఇంకేముంది, అన్నయ్య కంపెనీలో ఏదో ఒక పోస్ట్లో సెట్ అయిపోవడమే అని అంటుంది దర్శి. అదేంటి,
ఎంఎస్ చేయవా నువ్వు అని అడుగుతుంది అక్షిత. నాట్ ఇంట్రెస్టెడ్. ఎలాగో కోర్సులు చాలా నేర్చేసుకున్నాను కాబట్టి ఎంఎస్ చదవాల్సిన అవసరమే లేదు. ఇంకో 2 సంవత్సరాలు కాలేజ్ అంటే నా వల్ల కాదు అని అంటుంది దర్శి. నేను ఎంఎస్ చేయడానికి అమెరికా వద్దామనుకుంటున్నాను అని అంటుంది అక్షిత. ముందు ఉన్న బ్యాక్లాగ్స్ పూర్తి చేయవే అని చిన్నగా గొనుకుతుంది అక్షర. అది విన్న దర్శి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు అని అడుగుతుంది. దానికి వెంటనే అక్షిత తడబడుతూ, అబ్బే నాకు బ్యాక్లాగ్స్ ఏం లేవు, నేను నెంబర్ 1 స్టూడెంట్ని అని అంటుంది అక్షిత. అరవింద్ అనీష్ వైపు చూసేసరికి ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని వేళ్లతో చూపిస్తాడు. అయినా నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు నీతో అని, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నట్టు తనకు తెలియదు కదా అనుకుంటూ అక్షర్ని అనుమానంగా చూస్తుంది అక్షిత. ఎవరు చెప్పలేదు, నేనే మామూలుగా అడిగాను. బీటెక్ అంటే ఎవరైనా మనల్ని ఫస్ట్ అడిగేది బ్యాక్లాగ్స్ ఉన్నాయా అని, అందుకే అడిగాను అని అంటుంది దర్శి నవ్వుతూ. నాకు చదువు అంటే చాలా ఇష్టం. కొందరిలాగా చదువు అంటే ఇష్టం లేదని చదువు మానేసి కూర్చోలేదు నేను అని అక్షిత అనగానే, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నిజాయితీగా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. నీలాగా టైం పాస్ కోసం కాలేజీలకు వెళ్ళడం నాకు తెలియదులే అని అంటుంది అక్షర. నేనేం టైం పాస్ కోసం వెళ్ళడం లేదు, బావలాగా గొప్ప పొజిషన్కి వెళ్ళడం కోసం వెళ్తున్నాను. ఈ కథలు వేరే వాళ్ళకి చెప్పవే, నా దగ్గర కాదు. అక్షర ఇక్కడ. ఎవరు ఎలా ఆలోచిస్తారో నాకు బాగా తెలుసు అని అంటుంది. దానికి అక్షిత మళ్ళీ ఏదో అనబోతుంటే విసుగు వచ్చిన అరవింద్ కారులో ఉన్న ఎఫ్ఎం ఫుల్ సౌండ్తో ఆన్ చేస్తాడు. అనీష్, అంత సౌండ్ ఎందుకు, తగ్గించు అని అంటుంది అక్షర. వాళ్ళ సౌండ్ బాక్స్ కంటే ఇదేం పెద్ద సౌండ్ కాదులే అనీష్, అలా ఉండనివ్ అంటాడు అరవింద్. అసలే ట్రాఫిక్లో ఇందాక ఇరుక్కుపోయి తలకాయ నొప్పి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈ గోల భరించాలా నేను అని అంటుంది అక్షర. ఇప్పటిదాకా మీ సౌండ్ బాక్సులు మేము భరించలేదు, మాకు కూడా తలకాయ నొప్పులు వచ్చాయి. అవి విని విని రోడ్లు ఖాళీగా ఉండడంతో కారు స్పీడ్ పెంచుతాడు అరవింద్. అక్షర నోరు తెరవబోతుండగా మళ్ళీ వీళ్ళు మాట మాట పెంచుకుంటారని డౌట్ వచ్చి, అవును అమ్మమ్మ ఏదో చెప్పింది, జాతరలో నువ్వేదో చేస్తున్నావని అని దర్శి టాపిక్ మార్చడానికి అడుగుతుంది. అది ఆ రోజే తెలుస్తుందిలే అందరికీ, సర్ప్రైజ్ అని అంటుంది అక్షర. ఏంటి, స్టేజ్ డాన్స్లు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తున్నావా ఏంటి చీప్గా అని అంటుంది అక్షిత. డ్యాన్సులు వేస్తే చీప్నా? మరి పబ్బుల్లోకి వెళ్ళి మీరు చేసేదేంటి అని అడుగుతుంది అక్షర. దానికి దీనికి తేడా లేదా అని అంటుంది అక్షిత. ఏం తేడా లేదు. ఇక్కడ చదువుకోనోళ్ళు వేస్తున్నారు, అక్కడ చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కడుపుకి తిండి సంపాదించుకోవడం చేస్తున్నారు, అక్కడ తిన్నది అరిగించుకోవడానికి చేస్తారు. కాకపోతే ప్యాషన్ అని అంటారు అంతే అని అంటుంది అక్షర. అవునులే, చదువులేని నీకు ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే ఏం తెలుస్తుంది అని వెటకారంగా అంటుంది అక్షిత. మీరిద్దరూ నోరు మూసుకుంటారా లేదా, ఇద్దరిని కారులో నుంచి బయటికి తోసేయాలా అని అరవింద్కి ఆ మాటలకు విసుగొచ్చి కోపంగా అడుగుతాడు. మరి లేకపోతే చూడు బావా, మీరు కూడా వెళ్తారు కదా అమెరికాలో పబ్కి అని అక్షిత అంటుండగా, హలో, మా అన్నయ్య పబ్కి వెళ్ళడు, నచ్చదు అని అంటుంది దర్శి. ఏంటి, బావ పబ్కి వెళ్ళడా? అయితే మాత్రం పబ్కి వెళ్ళే వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతుందో చూడు బావా, తిన్నది అరిగించుకోవడానికని కంప్లైంట్ చేసినట్టుగా అంటుంది అక్షిత. బస్ స్టాప్ ఇటే అక్షిత, ఇప్పుడే చెప్పాను కదా మాట్లాడకుండా కూర్చోండి అని. అసలు మీలాంటి పిచ్చి వాళ్ళతో కారెక్కాను చూడండి, నాది బుద్ధి తక్కువ అని చిరాగ్గా అంటాడు అరవింద్. హలో, ఇక్కడెవరూ పిచ్చివాళ్ళు లేరు, ఏదో మీరు ఒక్కరే తెలివైన వాళ్ళు అయినట్టు, మిగతా వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అన్నట్టు మాట్లాడకండి అని అంటుంది అక్షర కోపంగా. అందరూ సైలెంట్గా ఉంటే నీకు మాత్రం పౌరుషం వచ్చిందంటే నెంబర్ 1 మెంటల్ క్రాక్ దానివి నువ్వే అని అంటాడు అరవింద్. నన్నే అంత మాట అంటావా అని అరవింద్ చుట్టు పట్టుకొని గట్టిగా లాగుతుంది. వెంటనే కారు సడన్ బ్రేక్తో ఆపేసి వెనక్కి తిరుగుతాడు అరవింద్. సీరియస్గా చూసిన అరవింద్ చూపులకి కొద్దిగా దడిచి, ఏంటి, తమరంత సీరియస్గా చూస్తే నేను భయపడిపోవాలా? నన్నేదైనా అంటే నేను ఊరుకోను అని అంటుంది అక్షర. నా జుట్టు పట్టుకొని లాగినందుకు
మర్యాదగా సారీ చెప్పు. కారు తీస్తాను. లేదు అంటే ఈ రాత్రికి మనం ఇక్కడే ఉంటాం అని అంటాడు అరవింద్. నన్ను పిచ్చిదాన్ని అన్నావు కాబట్టి నేను జుట్టు లాగాను. ఫస్ట్ తమరు సారీ చెప్తే తర్వాత నేను చెప్తాను. పిచ్చి వాళ్ళని పిచ్చోళ్ళనే అంటారు. దానికి కొత్త పదం ఇంకా కనిపెట్టలేదు. చెప్పనంటే నాకేం బాధలేదు అని కీస్ తీసి జోబులో వేసుకొని సీటుని వెనక్కి పుష్ చేసి రిలాక్స్గా కళ్ళు మూసుకొని పడుకుంటాడు అరవింద్. ఇప్పటికే చాలా లేట్ అయింది. తమరికి డ్రైవింగ్ చేయడం ఇష్టం లేకపోతే కీస్ నాకు ఇవ్వండి అని అడుగుతుంది అక్షర. డ్రైవింగ్ చేయడం ఇష్టం లేదని నేననలేదే. నాకు సారీ చెప్పేస్తే ఈ క్షణమే కార్ స్టార్ట్ చేసేస్తాను అని అంటాడు అరవింద్. నేనెందుకు చెప్పాలి? నేను చెప్పను. ప్లీజ్ వదినా, చెప్పే, వెళ్దాం. నాకు చాలా ఆకలేస్తుంది అని అంటుంది దర్శి. మీ అన్నయ్య నన్ను పిచ్చిదన్నాడు. మీ అన్నయ్యతో కూడా చెప్పించు. అప్పుడు నేను చెప్తాను అంటుంది అక్షర. మాటలన్నప్పుడు తమరు కూడా మాటలతో అంటే నేను అంత పట్టించుకోను. కానీ తమరు చేతల వరకు వచ్చారు. అందుకు సారీ చెప్పాల్సిందే అని ఎఫ్ఎంలో సౌండ్ పెంచుతాడు. అప్పుడే దూరంలో వాళ్ళ నాన్న వాళ్ళ కారు వస్తూ ఉండడం చూసిన అక్షర ఇప్పుడు ఎందుకు ఆపారు అని అడిగితే ఈ సోదంతా చెప్పాల్సి వస్తుందని తప్పక ఓకే సారీ అని అంటుంది. అరవింద్ యాటిట్యూడ్ స్మైల్ చేస్తూ ఇక వినిపించలేదు అది లేదు అని అనకుండా సరిగ్గా కూర్చొని కారు స్టార్ట్ చేస్తాడు. నేను సారీ చెప్పాను కదా అని ఆనందపడిపోకు. పెద్దవాళ్ళ ముందు సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక చెప్పాను. తప్పకుండా దీనికి రివెంజ్ అయితే తీర్చుకుంటాను అని అంటుంది అక్షర. ఫ్లాప్ అయిపోకుండా బాగా ప్లాన్ చేసుకో రివెంజ్లు అంటూ విజిల్ వేస్తూ కారు డ్రైవ్ చేస్తాడు అరవింద్. ఇంటికి వెళ్ళగానే సావిత్రమ్మ వీళ్ళకి దిష్టి తీస్తుంది. అది గుర్తుకు రాగానే అక్షర మైండ్లో ఒక ఆలోచన వెలుగుతుంది. దానితో పెదాలు ఒకవైపు సాగదీసి చిన్నగా నవ్వుతుంది. దాన్ని మిర్రర్లో చూసిన అరవింద్ ఇదేదో ప్లాన్ చేసినట్టుంది, గమనించాలి దీనిని అనుకుంటాడు. ఇకెవరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు కారులో. పావు గంటలో ఇంటి ముందు కారు ఆపుతాడు అరవింద్. అరవింద్ కారు ఇంటి ముందు ఆపగానే ఫాస్ట్గా కారు దిగి పరిగెత్తుకుంటూ సావిత్రమ్మ దగ్గరికి వెళ్తుంది అక్షర. ఏమే ముసలి, దిష్టికి అన్నీ రెడీ చేసుకున్నావా అని అడుగుతుంది. నేనన్నీ రెడీ చేసుకున్నానులే అని అంటుంది సావిత్రమ్మ. అక్కడ ఉన్న వాటిని చూసి ఏంటి, గుమ్మడికాయ ఎర్రనీళ్ళతో మాత్రమే తీస్తున్నావా దిష్టి? నీ మనవడికి ఎంత దిష్టి తగిలిందో ఏంటో. ఎయిర్పోర్ట్లో అమ్మాయిలు ఎలా చూశారో తెలుసా నీ మనవడిని? ఇంతింత గుడ్లు వేసుకొని చూశారు. అందులో సార్ గారు కళ్ళకి ఆ నల్ల గ్లాసులు పెట్టుకొని స్టైలుగా వచ్చాడు. మొత్తం ఎయిర్పోర్ట్లో అందరి కళ్ళు నీ మనవడి మీదే ఉన్నాయి. నీ ఇష్టం. ఈ రెండిటితో అయితే దిష్టిపోదు. తీయాల్సిన వాటితో అన్నిటితో తీ అని సావిత్రమ్మని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేస్తుంది అక్షర. అరవింద్కి దిష్టి తీయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సావిత్రమ్మ కోసం ఏదో ఒక దిష్టి తీయడానికి ఎప్పుడైనా ఒప్పుకుంటాడు. కానీ ఇప్పుడు అక్షర చెప్పిన మాటలు విని 10 రకాలతో దిష్టి తీయడానికి ఆవిడ రెడీ అవుతుందని అక్షరకి తెలుసు. అది అరవింద్కి ఇష్టం ఉండదు. అరవింద్ కారు దిగి లోపలికి వస్తూనే అక్షర సావిత్రమ్మతో మాట్లాడడం చూసి పనమ్మాయి తెస్తున్న వాటిని చూసి ఏం చెప్పుంటుందో అంచనా వేయగలుగుతాడు అరవింద్. దొంగ మొహంది, వేసేసింది పొల్ల. ఇప్పుడు ఈ అమ్మమ్మ నన్ను మామూలుగా వదలదుగా అనుకుంటూనే లోపలికి వస్తాడు. కథ కొనసాగుతుంది. టామ్ అండ్ జెర్రీ గేమ్ స్టార్ట్ అయిపోయింది యార్. మరి ఇందులో గెలుపోటములు ఎవరివో ముందు ముందు తెలుస్తుంది. ఈ కళ్యాణంలో ఏం జరగబోతుంది? సావిత్రమ్మ గారు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు అరవింద్ అక్షర మధ్య ఏంటి ప్రాబ్లం? ఇవన్నీ తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.